నెంబర్ 1 'ఘాజీ'. ఈ సినిమా ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం సబ్మెరైన్ గురించి తీసిన సినిమా ఇది. సముద్రం నీటి కింద జరిగే యుద్ధం గురించి మొట్టమొదటగా చెప్పిన సినిమా 'ఘాజీ'. 1971లో జరిగిన ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి తీసిన హిస్టరీ మిస్టరీ సినిమా ఈ 'ఘాజీ' సినిమా. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క ఇండియన్కి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్లో ఈ సబ్మెరైన్ వార్ థ్రిల్లర్ డ్రామాటిక్ జోనర్లో ఈ సినిమాను తీశారు. స్టోరీ విషయానికి వస్తే 1971లో పాకిస్తాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగమే. బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్గా, ఇప్పుడున్న పాకిస్తాన్ను పశ్చిమ పాకిస్తాన్గా పిలిచేవారు. తూర్పు పాకిస్తాన్ ప్రజలు అంటే బంగ్లాదేశ్ ప్రజలు మాకు ఒక ప్రత్యేక దేశంగా ఉంటాం, పాకిస్తాన్తో మేము విడిపోతామని నిరసనలు ఉద్యమాలు చేస్తుంటారు. దాన్ని ఎలాగైనా అణచివేయాలని పశ్చిమ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న పాక్ ఆర్మీకి సహాయ సహకారాలు అందించడానికి ఒక భారీ కుట్ర పన్నుతుంది. భారతదేశ తూర్పు సముద్ర తీరంలో ఏదైనా ప్లేస్లో సర్ప్రైజ్ అటాక్ చేయాలని పాకిస్తాన్ సబ్మెరైన్ 'ఘాజీ' అనే పాక్ సబ్మెరైన్ను ప్లాన్ ప్రకారం సముద్రం లోతట్టు నుండి ఎవరికీ అనుమానం రాకుండా చేద్దామనుకుంటారు. కానీ మన ఇండియా ఒప్పుకుంటుందా? ముందే పసిగట్టి INS విక్రాంత్ను రంగంలో దింపుతుంది. స్టోరీ మొత్తం చెప్తే మీకు థ్రిల్లిపోతుంది. ఓకే, ఈ సినిమాను మీరు ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఇందులో క్యారెక్టర్స్ KK మీనన్, రానా, కులకర్ణి వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు చాలా నీట్గా ఎక్కడ ఎలాంటి ల్యాగ్ లేకుండా కథను చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి అలాగే ఈ సినిమాలో నేవీ గురించి, సబ్మెరైన్ గురించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు చాలానే రీసెర్చ్ చేశారనుకుంటా. సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది. సినిమా చూస్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. నెంబర్ 2 యూరి. ఈ సినిమా ఇండియన్ ఆర్మీకి సంబంధించి తీసిన సినిమాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత జనాకర్షణ పొందింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి 324 కోట్ల బడ్జెట్ కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమా. ఈ సినిమా 2019లో మ్యాక్సిమం అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా అంతగా హిట్ కావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇండియన్ ఆర్మీ సినిమాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉన్నది. రెండవది, ఆర్మీలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్లను, అదే మన బద్ధ శత్రువైన పాకిస్తాన్తో జరిగినటువంటి ఇన్సిడెంట్లను ఆధారంగా చేసుకొని తీశారు కాబట్టి. యూరి సినిమా మాత్రం ప్రేక్షకులను 2 గంటల పాటు పాకిస్తాన్ బార్డర్లో నిలబెడుతుంది. అంత రియలిస్టిక్గా ఉంటాయి సీన్స్. కొన్ని సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత చాలామంది యంగర్స్ ఆర్మీలో జాయిన్ కావాలని గోల్స్ పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి సినిమా ఎలా ఉంటుందో. క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇందులో అందరూ పాత్రలకు న్యాయం చేశారనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ అయిన మేజర్ విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇతను నిజంగా ఆర్మీ ఆఫీసరా అన్నట్టుగా ఉంటుంది. ఇతను ఈ క్యారెక్టర్ కోసం ఆర్మీ వాళ్ళతో 6 months ట్రైనింగ్ తీసుకున్నంట. ఓకే, స్టోరీ విషయానికి వస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉదయం 4 గంటల సమయానికి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఆర్మీ క్వార్టర్స్లో దాడి చేస్తారు. దొంగ దెబ్బ తీయడంతో మన వాళ్ళు కొంతమంది చనిపోతారు. దీంతో ఇండియన్ ఆర్మీకి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని మేజర్ విక్కీ కౌశల్ కెప్టెన్సీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. ఆ సర్జికల్ స్ట్రైక్ చేసే టైంలో సీన్స్ మాత్రం అసలు మనం నిజంగా యుద్ధం జరుగుతుంటే కెమెరా పెట్టుకొని తీసామా అన్న రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్లో సీన్స్ తీశారు. మెయిన్గా ప్రతి ఒక్క ఇండియన్ సోల్జర్ చూడాల్సిన సినిమా ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ సినిమా అని మనం చెప్పొచ్చు. నెంబర్ 3 రణధీర. ఈ సినిమా తెలుగు డబ్బుడ్ సినిమా. దాదాపు ఈ సినిమా రిలీజ్ అయ్యి నాకు తెలిసి 20 years పైనే ఉంటుంది. ఇది ఒక దేశభక్తి మూవీ. ఈ సినిమా చూస్తుంటే రీసెంట్గా వచ్చినట్టు ఉంటుంది. ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నీట్గా ఈ రణధీర మూవీ తీశారు. రణధీర మూవీ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే రేంజ్లో ఉంటుంది ఈ రణధీర.
అప్పట్లోనే అంత క్లారిటీగా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్టర్ ఎస్పి జనార్దన్ గారు చాలా బాగా తెరకెక్కించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్కు నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంత రేంజ్లో ఉంటాయి, అంత బాగుంటుంది ఈ రణధీర మూవీ. ఈ జనరేషన్కి చాలా ఉపయోగపడే మూవీ ఇది. స్టోరీ విషయానికి వస్తే, ఇస్రో సంస్థ వ్యవసాయానికి సంబంధించి రాకెట్ను అంతరిక్షంకి పంపించడానికి అన్నీ సిద్ధం చేసి వాతావరణం అనుకూలించగానే కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే భారతదేశం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ సీన్లోకి వెళ్తే, అడవికి దగ్గరలో ఒక కాలేజీకి ఎన్సిసి క్యాంప్ కోసమని లేడీ స్టూడెంట్స్ వస్తారు. వీళ్లకు ట్రైనర్గా అక్కడ అడవి జాతికి చెందిన సూర్య అనే వ్యక్తి ఉంటాడు. ఎన్సిసి క్యాంప్కి చెందిన లేడీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన తర్వాత అందులో నుంచి టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళను రిపబ్లిక్ డే ప్రోగ్రాం కోసం అడవికి తీసుకురావాలి. ఇలా స్టోరీ రన్ అవుతుంది. అయితే రాకెట్ను లాంచ్ చేసే అభివృద్ధి చెందుతుందని రష్యా ఆలోచించి కొంతమంది రష్యన్ ఆర్మీని రహస్యంగా అడవిలోకి పంపించి రాకెట్ను కొంత దూరంలో ఉన్న కొండపై నుండి ధ్వంసం చేయాలని ప్లాన్ చేస్తుంది. అదే సమయానికి ఎన్సిసి స్టూడెంట్స్ మరియు ట్రైనర్ సూరి అడవిలోకి వెళ్తారు. ఇలా రష్యన్ ఆర్మీకి చెందిన సోల్జర్స్కి ఈ ఎన్సిసి స్టూడెంట్స్కి మధ్యలో వార్ జరుగుతుంది. ఇక్కడ బాగా మంచిగా సీన్ ఉండేది ఏంటంటే, సూర్య అనే వ్యక్తి ట్రైనర్ సూరి ఆ రష్యన్ ఆర్మీ గన్స్ ఎలా వాడాలి, ఎట్లా ఏంది అనేది చాలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా చురుగ్గా ఉంటాడు. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. చివరకు రష్యన్ ఆర్మీని అతను చేస్తారు. ఓవరాల్గా మంచి గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తుంది. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి కామెంట్ కానీ లైక్ కానీ నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూసే సినిమాలు కానీ మీకు నచ్చిన సినిమాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నెంబర్ 4 ద ఫర్గటన్ ఆర్మీ. ఇది ఒక వెబ్ సిరీస్. ద ఫర్గటన్ ఆర్మీ వెబ్ సిరీస్ మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా మనకు మన ఇండియన్ ఆర్మీ గురించి అనేక విషయాలు తెలుస్తాయి. మనకు స్వతంత్రం రాకముందే సుభాష్ చంద్రబోస్ గారు హిందూ ఫౌజ్ అనే ఇండియన్ ఆర్మీ తయారు చేశారు. ఇందులో సైనికులు స్వతహాగా భారతదేశ స్వతంత్రం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సింగపూర్లో బ్రిటిష్ సేనకు తోడుగా ఇండియన్ ఆర్మీ జపాన్పై దాడికి వెళ్తాయి. ఆ యుద్ధంలో మన సైన్యంతో పాటు బ్రిటన్ సైన్యం జపాన్ చేతిలో ఓడిపోతాయి. ఆ తర్వాత మన సైన్యం జపాన్తో కలవడం, ఇలా ఎన్నో రకరకాల ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఈ ఫర్గటన్ ఆర్మీ వెబ్ సిరీస్లో ఉంటాయి. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ద ఫర్గటన్ ఆర్మీ వెబ్ సిరీస్ మన ఆర్మీ గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిరీస్. అంత బాగా డైరెక్ట్ చేశారు కబీర్ ఖాన్ గారు. ఇందులో వార్ సీన్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. నెంబర్ 5 ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. తెలుగులో మణికర్ణికగా డబ్ చేశారు. మనందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలిసిన విషయమే. ఈ మణికర్ణిక అనే సినిమా ద్వారా పబ్లిక్కు అర్థమయ్యే విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు బ్రిటిష్ వారితో ఎలా పోరాడారు, లక్ష్మీబాయి గారు స్త్రీ అయినా కానీ బ్రిటిష్ పరిపాలనలో ఎలా వారిని ఎదిరించారు అనేదే ఈ మూవీలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో సాంగ్స్ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. ఫైట్ సీన్స్ మాత్రం మంచి ఎఫెక్ట్స్ పెట్టి తీశారు. ఇది ఒక గుడ్ హిస్టారికల్ మూవీగా చెప్పొచ్చు మనం. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను హీరోయిన్గా, డైరెక్టర్గా కంగనా రనౌత్ గారు తెరకెక్కించారు ఈ మూవీని.